ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన ఏ పదవిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఆయనకు ప్రత్యేక గుర్తింపు. మనతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. దయాకర్ రావు గారు నమస్తే సార్. సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు మీరు. దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, మాజీ మంత్రి. ఇన్ని పరిస్థితుల మధ్య ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను చూస్తున్నారు మీరు. అంటే టోటల్గా ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు అంటే పబ్లిక్ పల్స్ ఎలా ఉంది? మరోవైపు టోటల్గా చూసుకుంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లని నేను కరెక్ట్గా చెప్పలేను. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది. అది ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటే వాళ్ళకి లాభం దొరుకుతుంది. బీజేపీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారా, టీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా అనేది అది ఇంకా మనకు ఇంకా ప్రజలలో నాడి ఇంకా కొద్ది రోజులలో తెలుస్తుంది. ఇంకొక 2 రోజులు పోతే ఒక్కటేందంటే ప్రజలల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు లాభాలు జరిగినాయి. ఆయన 10 ఏళ్లలో అద్భుతంగా చేశాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు లేకపోయేది, కరెంటు లేకపోయేది, తాగేందుకు నీళ్ళు లేకపోయేది, పెన్షన్ సరిగ్గా రాకపోయేది, ఇబ్బందులు పడ్డం, రోడ్లు లేక, గ్రామ పంచాయతీ లేక ఇబ్బంది పడ్డం అనేది ప్రజల లోపల ఉన్నది. అది టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ కావచ్చు అనేది నాకున్న రాజకీయ అనుభవం మీద నేను చెప్పగలుగుతున్నాను. రెండవది, దాన్ని వాడుకుంటే వీళ్ళ ఫెయిల్యూర్స్ కూడా చాలా అక్కడికి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు చాలా మాయమాటలు చెప్పారు, ప్రజలు నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు. డిసెంబర్ 9 వరకు చేస్తానని ఒక్కటి కూడా చేయకపోయేవారికే బాగా వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ మీద. అదే టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ కావచ్చు అనేది నాకు ఉన్న విశ్లేషణ. ఇలా టోటల్గా ఈ ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు తెలంగాణకు సంబంధించి అనేక విశ్లేషణలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్, వీటిలో వేటి మధ్య పోటీ ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు? అంటే కొన్ని దిక్కులో 3 పోటీ ఉండదు, కొన్ని దిక్కులో 2 ఉన్నాయి. అంటే ప్రాంతాలను బట్టి ఉంటుంది. ఒకటి బీజేపీ సెంటిమెంట్ మీద కొడదామని చూస్తుంది. జై శ్రీరామ్ అని హిందూ మతాన్ని రెచ్చగొట్టేందుకు వాళ్ళకి కేంద్రం కూడా ఏం చేసింది లేదు. ఫెయిల్యూర్ కేంద్రం. నాకున్న రాజకీయ అనుభవంతో చెప్తున్నా, తెలంగాణకి ఏం చేయలే, ప్రజలకు కూడా ఏం చేయలే. ఒక్కటే సెంటిమెంట్ మీద రెచ్చగొట్టి బీజేపీ 2 సార్లు పవర్ వచ్చింది, 3వసారి ప్రయత్నం చేస్తాను. సార్, వరంగల్కి సంబంధించి ప్రత్యేకంగా పొలిటికల్ సీన్ ఎలా ఉంది? ఇక్కడ ఎవరు గెలుపుకోవడం వల్ల ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? అంటే నాకున్న అవగాహన, వివిధ సంస్థలు సర్వేలు చేసి నాకు చెప్పిండ్రు. నేను కూడా సర్వే చేయిస్తే ఇప్పుడు కూడా నేనే క్లియర్గా నా సర్వేలో నేను ఓడిపోతాను వచ్చింది ఒక వారం రోజుల ముందే. నేనే కేసీఆర్ గారితో ఒక 3 months ముందే మనం ఒక 40 గెలుస్తాం సార్, 40 గెలుస్తాం, 25 మార్చితే మన గవర్నమెంట్ వస్తుంది, నాది కూడా మార్చండి అని నేను రిక్వెస్ట్ చేసిన. మీ సీటు కూడా మార్చాలి? నా సీటు కూడా. అంటే సిచ్యువేషన్ నాకు మొదలు తెలుస్తుంది. కడియం శ్రేణి మీద కూడా కసి పెరిగింది. 4 సార్లు తెలుగుదేశంలో ఓడిపోయాను. తీసుకొచ్చి కేసీఆర్ గారు ఎంపీ చేసిండు, ఉప ముఖ్యమంత్రి చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఎంపీకి ఎంపీ టికెట్ ఇచ్చిండు. అన్నీ ఇచ్చిన తర్వాత కేసీఆర్కి మోసం చేసేవారికి జనంలో బాగా వ్యతిరేకత వచ్చింది. జనంలో కసి కూడా పెరుగుతుంది. ఎందుకు సార్ మీరు అన్నట్టు నిజంగానే ఆయన తీసుకొచ్చి ఒక అన్ని పదవులు ఇచ్చింది బీఆర్ఎస్, ఎందుకు ఆ మార్పు జరగాల్సి వచ్చింది కడియం శ్రీ గారికి? మనము ఒక్కసారి ఎన్టీ రామారావు ద్రోహం చేసింది, ఆయన రాజకీయ బిచ్చబెట్టినాను. నేను రాజకీయంగా అన్ని తీరులా సపోర్ట్ చేసిన, నాకు అన్యాయం చేస్తున్నాడు.
చంద్రబాబును తిట్టిండు. ఇంట్లోకి పోయిన తర్వాత కేసీఆర్ తిట్టితే దయాకరం తిడితే అది జనం ఎట్లా నమ్ముతారు చెప్పండి. ఇట్లా ద్రోహం చేయొద్దు. నాకున్న రాజకీయ నేను ఇప్పటి వరకు నేను ఎన్టీ రామారావు నా దేవుడు అంటాను. చంద్రబాబు నాకు అన్యాయం చేసిండు, కానీ చంద్రబాబు నేను తిట్టలే. ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇవ్వలే, ఎవరెవరికో ఇచ్చిండు, నేను చంద్రబాబు తిట్టా. తప్పు. పార్టీ మారినవంటేనే తప్పది. నీకేం అన్యాయం చేసినావని పార్టీ మార్చు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఇదని నీకు టికెట్ ఇచ్చారే, నీ బిడ్డ సీటు కావాలని నువ్వు అడిగితే కూడా సీట్ ఇచ్చాడే. బిడ్డకి ఏం రాజకీయ చరిత్ర ఉన్నదని ఇచ్చాను. తప్పది. రమేష్ కూడా చాలా పొరపాటు చేసిండు. 2 సార్లు ఎమ్మెల్యేనవే. అట్లా రాజకీయ లబ్ధి కోసం అది ప్రజలలో ప్రచారం కాదా? ప్రజల లోపల వ్యతిరేకత రాదా? నీ సొంత లాభం కోసం పార్టీ మారినవని. ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు అన్నట్టు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీ మారి ఇప్పుడు బిడ్డకి సీటు తెచ్చుకున్నారు. అంటే అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్ కావచ్చు, ఓట్లు వేసే అవకాశం ఉందా ఆయనకి? ఎట్లేస్తారండి? మీరే చెప్పండి. వ్యక్తిగతంగా మీకు ఏమనిపిస్తుంది? ఓటర్స్ నీతివంతులండి, బయట పడరు, లోపల మనసులో పెట్టుకుంటారు. కసి కొద్దీ వీళ్ళ మీద వ్యతిరేకత కసి కొద్దీ టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తారు. ఇప్పుడు నేనున్నా, నా మీద వేరే చెడు అభిప్రాయం లేదు. కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తారో అని ఆశ కొద్దేశారు. కాంగ్రెస్లో మోసాలన్నీ 2000 పెన్షన్ ఇచ్చినప్పుడు కేసీఆర్ పెద్ద కొడుకు అన్నారు. 4000 వరకు ఆశపోయాను. రుణమాఫీ అయిన వరకు రైతులు ఆశపడ్డారు. మహిళలకు 2500 వరకు ఆశపడ్డారు. తులం బంగారం వరకు ఆశపడ్డారు. 5 నెలల బట్టి ఒక్క కళ్యాణ లక్ష్మి చెక్ రాలి. టీఆర్ఎస్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులే బౌన్స్ అవుతాయి బ్యాంకులలో. వాళ్ళు బ్యాంకులో పైసలు లేదు, వేసినే వాపసు తీసుకున్నారు. ఒక్క చెక్ రాలి. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే హాస్పిటల్ వాళ్ళు మొక్కుతారు, మాకు పైసలు పడలేదు, మీరు దయచేసి రావద్దు, డబ్బులు కట్టి ఆపరేషన్ చేసుకోమంటాను. ఒక్క కేసీఆర్ కిట్టు లేదు. ఎట్లేస్తారు చెప్పండి? నువ్వు కొత్తవి పక్కకు పెట్టు, ఉన్నే ఇంప్లిమెంట్ చేయకపోతే. కరెంటు ఫ్రీ అన్నావు, అది క్లియర్ లేదు. గ్యాస్ అన్నావు, మళ్ళీ పైసలు వసూలు చేస్తాను. ఆర్టీసీ బస్సు అన్నావు, బస్సులన్నీ దివాలు తీస్తాను. ఒక్క ఆర్టీసీ బస్సుకు ఇన్ని కోట్ల నష్టం జరుగుతాయి. ఒక్క రూపాయి అయినా ఇప్పుడు ఆర్టీసీ సంస్థకు ₹1 వేయకపోతే అన్నీ బోకస్. మళ్ళీ అప్పులు చేసిపోయిండు కేసీఆర్ గారు అంటారు. అప్పులు చేస్తారండి. మనం ఇల్లు కట్టుకుంటే అప్పు చేయమా? బిడ్డగా పెళ్లి చేస్తే అప్పు చేయమా? స్కీమ్స్ ఆయన అద్భుతంగా చేసిండు. మిషన్ భగీరథకు అప్పు చేసిండు, కాళేశ్వరకు అప్పు చేసిండు. అంటే ఎలక్ట్రిసిటీకి అప్పు చేసిండు. ఏమైనా అప్పు ఎగ్గొట్టిండా? కడతానే ఉన్నాడు ఆయన. ఇలా కాళేశ్వరం 3 పిల్లర్లు కూలిపోతేనే రాజకీయం చేసి ఆ నీళ్ళన్నీ బంద్ చేస్తుంది. ఇప్పుడు ఊళ్ళలో చెరువు ఉంటుంది, కుంగుతుంది. ఉష్క బస్తాలు వేసుకొని ఆపవా? కుంగింది. 1000 కోట్ల పనులు జరిగిన కాడ కొంత దెబ్బతింటుంది. దాన్ని సరి చేసుకోవచ్చు. మొత్తం కాళేశ్వరమే కుప్పయింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నావే, అది ఎంతవరకు నీకు సమంజసం? సరే, నేను కొంచెం వెనక్కి వస్తాను. కడియం శ్రీహరి మీరు బీఆర్ఎస్ దగ్గర నుంచి అటు తెలుగుదేశం దగ్గర నుంచి ఇది చిన్నప్పటి నుంచి కూడా దోస్తానా ఉందంటారు. ఇద్దరు కలిసి పనిచేశారు. మీరు ఎందుకు ఈ వైరుధ్యం? ఎందుకు అసలు? రాజకీయ జీవితం అయితే నేను పూర్తిగా సపోర్ట్ చేసిన ఆయన అన్ని తీర్ల, ఆర్థికంగా కానీ అన్ని తీర్ల సపోర్ట్ చేసిన. రాజకీయంగా ఎదుగుదలకు నా పాత్రే. నాకు మంత్రి పదవి రాకపోతే ఆయనకని ఇవ్వని పట్టుబట్టి ఎన్టీ రామారావుని చంద్రబాబు దగ్గర ఇప్పించింది. ఆ విశ్వాసం లేకుండా నాకు మెదడు లేదని మాట్లాడతాడండి. ఎక్కడ చెడిందండి విశ్వాసం? ఎక్కడ చెడింది? ఆయన గుణం వస్తుంటుందండి, తెగదనేది కాదు. మీకు అర్థమైతే లేదా? కేసీఆర్ గారు ఇంత చేసిన కేసీఆర్ గారికే మోసం చేసే, చంద్రబాబు గారికి మోసం చేసే, 10 ఏళ్ళు మంత్రి ఇస్తే ఎన్టీ రామారావుకి మోసం చేసే. ఆయన చరిత్ర మోస చరిత్ర. నీతులు చెప్తాడు బాగా.
నన్ను అంటాడు చదువు రాదని. నేను చదువుకున్నా అని చెప్పిండు ఎప్పుడన్నా? నేను చదువుకున్నది ఇంటర్మీడియటే. నాకు రాజకీయ జీవితం ప్రజలకు ఏం చేయాలనేది చదువుకున్నా నేను. నువ్వు బాగా చదువుకున్నావు కానీ ప్రజల గుణాలను తెలుసుకోలేదు నువ్వు. దయాకర్ గారు ఈసారి ఏ అంశాలపైన రాష్ట్రంలో కావచ్చు లేకపోతే ఇటు వరంగల్లో కావచ్చు ఏ అంశాలపైన ప్రభావం చూపించి ఎన్నికలు జరగబోతున్నాయి? వాళ్ళ ఫెయిల్యూర్సే, 5 నెలల ఫెయిల్యూర్సే. మంచి చేసే వాళ్ళం పోగొట్టుకున్నాం. వరంగల్ సిటీ ఎంత డెవలప్మెంట్ అయిందండి? నేను వరంగల్నే పుట్టి పెరిగిన. ఎంత బాగా అయింది. ఇప్పుడు ఒక్క చిన్న పని అయితేనే సరే 5 నెలల్లో ఏం చేస్తారని నేను చెప్పగాని వాళ్ళు చెప్పిన హామీలను ఒకటి మొదలన్న పెడుతున్నారు అంటే ఒక్కటి కూడా మొదలు పెడతలేరు. అంత పెద్ద ఎంజిఎం హాస్పిటల్ కట్టించిన దాని పైన ఆపిండ్రు. కేసీఆర్ గారు మంజూరు చేసినవన్నీ మొత్తం ఆఫ్ చేసిండ్రు. సార్ నేను సూటిగా అడగదలుచుకున్నాను. మీరున్నారు సీనియర్ లీడర్గా, మరోవైపు హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ గారు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఈ మధ్యనే సర్జరీ చేయించుకొని ఇంట్లో ఉన్న ఆయన్ని కేసీఆర్ గారు ఇప్పుడు బయటకు వచ్చి తిరిగితే తప్ప జనం విశ్వసించే పరిస్థితి లేదు, కనిపించడం లేదా? ఎందుకని ఆయన శాత కాకుండా తిరుగుతాడు ఎప్పుడైనా. అందరం తిరుగుతున్నాం కదా. కేసీఆర్ తిరుగుతూ అద్భుతం ఉంటుంది. ఇంకా ప్రజల లోపల చాలా మార్పు వస్తుంది. కేసీఆర్ చూడాలని చాలామందికి ఉంటుంది. కేసీఆర్ గారు ఏం చెప్తారో అనేది ప్రజలు వింటారు. కేసీఆర్ మీద పూర్తి నమ్మకం ఉన్నది. ఆయన ఏం చెప్పినా చేస్తాడనేది. చెప్పని చేశాడు కాదండి ఆయన. కళ్యాణ లక్ష్మి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలే, రైతు బంధువు చెప్పలే, 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పలే. చెప్పని ఎన్నో కేసీఆర్ కిట్టు ఆయనకు మనసులో చూస్తే ప్రజలకు ఏం చేయాలని చేస్తాడు. కళ్ళు అద్దాలు ముసలోళ్ళకు ఉళ్ళలు అవుపడాయని పిల్లలు సరిగ్గా చూసుకున్న అద్దాలు ఇన్ని స్కీమ్స్ చేసిండండి. సరే ఇన్ని చేసిన తర్వాత కూడా ఓటమి జరిగింది. ఏమైనా సమీక్షించుకుంటున్నారు? ఎందుకంటే మీరు చెప్తున్నట్టు అనేక పథకాలు తీసుకొచ్చారంటున్నారు. ప్రజలు అడిగింది అడగలేదు కూడా అంటే కొంత మా ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత వచ్చింది. కూడా మార్పు రావాలని జనంలో కోరుకున్నారు. కొత్త వాళ్ళు వస్తే ఈ ఆశ. రేవంత్ రెడ్డి చాలా మంచిగా అతికినట్టు చెప్పిండు. రేవంత్ రెడ్డి ఒక స్పీచ్లో చెప్పిండు, నేను జనం మోసం చేసే మాటలు మాట్లాడుతానే, జనం నమ్మి మోసపోతే వాళ్ళ కర్మ అన్నాడు. కర్మ అయింది ఇప్పుడు అన్నాడు. ఆయనే అన్నాడు కదా ఓ టీవీ ఇంటర్వ్యూలో, ప్రెస్ మీడియా వాళ్ళు. ఇవన్నీ నువ్వు ఎట్లా చేయగలుగుతావా? అంటే పార్టీలో సమీక్ష జరిగింది అసలు ఇది ఓటమి గల కారణాలు అంటే చాలా సమీక్ష జరిగినాయి. మోసం చేసేటోళ్ళు తెలిసి ఉండి కూడా మేము కొద్దిగా దగ్గర తీసినాం. వాళ్ళని దూరం పెడితే బాగుండేది. సరే మీ దగ్గరికి వస్తాను. మీరు దాదాపు 2 హ్యాట్రిక్లు, 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి ఎంపీ మంత్రి ఇలా ఉన్నారు. ప్రత్యేకంగా పాలకుర్తిలో మీరు హ్యాట్రిక్ సాధించిన వ్యక్తి. మరి ఈసారి ఓటమి గల కారణాలు ఏమనుకుంటున్నారు? అసలు ఏమని విశ్లేషిస్తున్నారు మీరు? సరే కొంత మార్పు కావాలని కోరుకున్నారు. అయినా నేను ఓడిపోతాడని అనుకోలే. అయినా 10-20 వేలతోటైనా గెలుస్తాననేది నాకున్న అంచనా. ఎప్పుడైతే నేను అరెస్ట్ చేయిస్తానా అని ఏడుపు బొబ్బలు పెట్టారు అత్త కోడలు. అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెడతానని ఆ ఏడ్చే వరకు ఆ ప్రజలలో సింపతి వచ్చింది. అది నిజమని నమ్మిండ్రు. పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు. ఆడ నియోజకవర్గంలో లేని వాళ్ళు ఆడ తిరుగుతుంటే ఎవరికైనా నోటీస్ ఇస్తారు. మా ఇంట్లో మా దగ్గర కూడా మా బావకి ఇచ్చిండ్రు, నా కొడుకు ఇచ్చిండ్రు, మీకు ఇక్కడ ఓటు హక్కు లేదు, మీరు వెళ్ళిపోయిందని. వాళ్ళకు ఆ నోటీస్ ఇచ్చే వరకు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాడు, జైల్లో పెడతాడని ఒక కళ్ళ నీళ్లు తీసుకొని నటన చేసి ఏడ్చాను. దాంతో ప్రజలలో 2 లేడీస్ను అరెస్ట్ చేయిస్తాడు దయాకర్ రావు అన్న వరకు ప్రజలలో అది వ్యతిరేకత వచ్చింది. దాంతో నా ఓటమి పోయింది. సరే ప్రతి ఓటమి తర్వాత మనం ఒక నేర్చుకునే ఒక పాఠం కావచ్చు, గుణపాఠం కావచ్చు ఉంటుంది. మీ నియోజకవర్గానికి సంబంధించి, మీ పొలిటికల్ జీవితానికి సంబంధించి ప్రజలే రియలైజ్ అయ్యిండ్రు. నేనేం నేర్చుకోలేదు, ప్రజలు రియలైజ్ అయ్యిండ్రు. దయాకర్ రావును పోగొట్టుకున్నాం, అవి ఏడ్చి నటన చేసింది. రేవంత్ రెడ్డి బోకస్ మాటలు కొద్దిగా నమ్మినాం. ప్రజలు రియలైజ్ అయ్యిండ్రు. నేనేం మార్చుకోవాల్సిన పని లేదు, ప్రజల దగ్గరనే మార్పు వచ్చింది. సరే ఇంత చేస్తున్నా బీఆర్ఎస్ నుంచి చాలామంది కాంగ్రెస్ వైపు జంప్ అవుతున్నారు. అనేక మంది లీడర్లు మార్పు మీరు అన్నట్టు పవర్ లేని బతికేటోళ్ళు ఉంటారు, పైరోలు చేసేటోళ్ళు ఉంటారు, దందా చేసేటోళ్ళు ఉంటారు, రోజు బ్రోకర్ దందా చేసేటోళ్ళు ఉంటారు. పవర్ లేకపోతే వారికి రోజు ఎస్ఐతో పని ఉంటుంది, ఎంఆర్ఓతో పని ఉంటుంది. ఎన్ని సుంటోళ్ళు పవర్ లేని కాడ బతకలేరు.
పవర్ ఎటుంటే అటే ఉరుకుతారు. జనం మారారు కదా. సార్ సూటిగా చెప్పండి, మీరు రేవంత్ రెడ్డిని చాలా కాలంగా దగ్గరగా చూశారు, పార్టీలో కూడా కొంతకాలం చూశారు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి సీఎం అవుతారని అనుకున్నారా మీరు? సీఎం అవుతాడని నేను అనుకోలే. సీఎం అవుతాడని ఎన్నడూ ఊహించుకోలే. ఇలాగ యశస్విని రెడ్డి పాలకుర్తిలో మీ పైన విజయం సాధించున్నారు. ఎలా ఉంది, మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంది పరిపాలన, ఏం వాళ్ళు చేస్తున్నారు? కొత్త వాళ్ళకి నేను వాళ్ళని ఏమంటా చెప్పండి. వాళ్ళు కొత్త, రాజకీయమే కొత్త. వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇలాగ మరోవైపు ఝాన్సీ రెడ్డి పైన సూడో ఎమ్మెల్యేగా ఉంటుందనేది ఒక ప్రధాన విమర్శ మీరే చేస్తున్నారు. ఎలా ఉంది అసలు ఝాన్సీ రెడ్డి? ఇంకా వాళ్ళని ఏమంటారండి, కొత్తోళ్ళు వాళ్ళు. సరిగా ఎమ్మెల్యేది పాపం ఏం నడుస్తలేదని ప్రజలు అంటున్నారు. అంటే నేనేమనదలుచుకో, ఒక సూడో ఎమ్మెల్యేగా ఆవిడే ఆమె పెత్తనం చేస్తున్నది, ఆమె రాజకీయం చేస్తున్నది, ఆమె నడవనిస్తలేదని ప్రజలు అంటున్న భావన. ఈమె రివీల్ చేస్తుంది అధికారులతోటి, ఈమె మాట్లాడుతుంటుంది, ఎమ్మెల్యేని డమ్మీ చేసిందని ప్రజలు అనుకుంటున్నారు. సరిగా అది వాళ్ళ ఇష్టం. సొంత కోడలే కదా. కోడలైనా కూడా డామినేషన్ చేస్తున్నది ప్రజలను. ఎమ్మెల్యే కదా అండి, కోడలైతే ఇంట్లో చేయండి, బయట డామినేషన్ చేసేవారికి ప్రజలలో వ్యతిరేకత వస్తుంది కదా. సార్ చివరిగా చెప్పండి, పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాబోతుంది? అంటే నేను వేరే ఉద్దేశం కాదండి. మినిమం ఒక 30,000తోటి టీఆర్ఎస్ ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ గెలుస్తారు. సుధీర్ కుమార్ మీద ఒక మచ్చలేదు, కడియం శ్రీహరి మీద మచ్చలున్నాయి, అరుణ్ రమేష్ మీద భూ కబ్జాదారు ఉన్నది. సుధీర్ కుమార్ 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాడు, ఉద్యమకారుడు, జైల్లోకి పోయి వచ్చాడు తెలంగాణ కోసం. నీట్ మనిషి, ప్రజల లోపల ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు అంటారా. నేను వరంగల్ ఎంపీ గెలిచిన, కష్టకాలంలో టీఆర్ఎస్ రిజైన్ చేసిన ఎంపీ గెలిచిన. రాజశేఖర రెడ్డి పవర్ఫుల్, దయాకర్ రావు మంచోడు అంటేనే ఓట్లేసాడు. సుధీర్ కుమార్కి ఒక మచ్చలేని మనిషి కాబట్టి, నీట్ మనిషి కాబట్టి, అది ప్రజలలో మీరు చెప్పుకుంటే సుధీర్ కుమార్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి అన్ని మచ్చలు దోపిడి. బీజేపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది, రేవంత్ రెడ్డి మాటలు మోసపోయినారు. క్యాండిడేట్లు కూడా వరస్ట్ క్యాండిడేట్. తప్పకుండా డాక్టర్ సుధీర్ కుమార్కు ఒక మచ్చలేని మనిషి కాబట్టి తప్పకుండా గెలుస్తాడనే నమ్మకం, విశ్వాసం నాకున్నది. ఈ ఎన్నికలతో సంబంధం లేకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు గారి భవిష్యత్తు ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటి? నేను ఓపిక పడతా అండి. నేను కంటిన్యూగా 32 ఏళ్ళు నేను పదవులలో ఉన్నా. పదవులు లేకున్నా ప్రజల కోసం పోరాటం చేసిన. 10-12 ఏళ్ళు నేను తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా చేసి ఓడిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో అధికారం లేదు. జిల్లా పార్టీ అధ్యక్షునిగా వరంగల్ జిల్లా ప్రజలందరినీ కాపాడుకున్నాను. నేను ఇప్పటికి చెప్తున్నా, నా ప్రజలు నా కార్యకర్తలను కాపాడుకుంటారు, ఆ నమ్మకం నాకున్నది. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే విజృంభిస్తాను నేను. అది కూడా నేనేందండి 4 సార్లు జైలుకు పోయినా ప్రజల కోసం. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కానీ, ఇంకా ఎన్నిట్లనో అనంతపురంలో మైన్స్ కానీ, చాలా దాంట్లో నేను జైలుకు పోయొచ్చు. పోలీసులతో తన్నులు తిన్నా ప్రజల కోసం. ఇప్పటికి కూడా ఇప్పుడు చెప్తున్నా కదా, నా కార్యకర్త జోలికి వచ్చినా, ఎక్కడైనా అన్యాయం జరిగినా నేను వదిలిపెట్టా, ఎంబడిబడి పని చేస్తా. కింద పాపం ఎంఆర్ఓలు, కింద ఎస్ఐలు, సిఐలను బెదిరిస్తారు ఎమ్మెల్యేలు, కానీ పై ఆఫీసర్లు అయితే బెదిరియలేరు కదా. వాళ్ళు కూడా మంచోళ్ళే కింద ఆఫీసర్లు, కానీ భయపడతారు. పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోతారు. ప్రతి ఇష్యూ వెంబడిబడి పని చేయిస్తారు. నాకు ప్రతిపక్షంగానే కూడా మంచి పేరు ఉన్నది. మీరు అసెంబ్లీలో చూడండి, రాజశేఖర రెడ్డిని ఎన్ని తిట్టినో, ఎన్ని నిలదీసినో. ఇదే కేసీఆర్ని కూడా నేను నిలదీసిన. నువ్వు నీళ్ళు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు, కరెంట్ ఇస్తావని ఎందుకు ఇవ్వలేదు అంటే నేను వదిలిపెట్టా. ఇంకా నేను కొద్దిగా ఓడిపోయి ఉన్నదని కొద్దిగా నేను వెనక ముందు ఆడుతున్నా. ఒక్క నెల రోజుల తర్వాత చూడండి. ఇలాగ ఫోన్ ట్యాపింగ్లోన మీరే ముందుకు వచ్చి నా పైన కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పారు. పెడతారేమో, బెదిరిస్తాను నన్ను. నాది లేదు, నన్ను బెదిరిస్తాను, లీకులు చేసి బెదిరిస్తాను. ఎర్రబెల్లి దయాకర్ రావు బెదిరిపోయే వ్యక్తి కాదు, నేను బెదిరా. ఏ ల్యాండ్ కేసు అని చూశారు, కుక్కటిపల్లి చూశారు కదా, ఎవరు తప్పనేది. మళ్ళీ నోరు పూసుకున్నారు, ఇలానో ఇరికియాలని చూస్తున్నారు, ఎలా దొరుకుతలే నేను. థ్యాంక్ యూ దయాకర్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు గారి విశ్లేషణ. అటు పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా ఉండిపోతుంది అనేది.
మరోవైపు తాను ప్రజలతోనే ఉన్నాను, ప్రజలతోనే నడుస్తున్నాను, తన ప్రజలకు కానీ తన కార్యకర్తలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా సహించేది లేదని ఒక గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.